B3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిస్తా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచవ్యాప్త పర్యాటకానికి స్వర్గధామం కానున్న భారత్. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే టికెట్ వద్దిరాజు గణేష్ కు ఇవ్వాలి. శ్రీనగరి బ్రాహ్మణ సంఘాల ఐక్యవేదిక డిమాండ్. మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం అవినీతి బయటకు వస్తుందనే భయంతోనే అల్లర్లు. మదనపల్లి మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్ ఆరోపణ. గోవును జాతీయ ప్రాణిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. శ్రీ దత్తా విజయానంద తీర్థస్వామి వినతి. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రపంచ వ్యాప్త పర్యాటకానికి భారతదేశం స్వర్గధామం కానుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. లక్షలాది అద్భుత కట్టడాలు మన దేశంలోనే కొనసాగుతున్నాయని వెల్లడించారు. చార్మినార్ లో శాశ్వత ప్రతిపాదన ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణను ఆయన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారి యునెస్కో గుర్తింపు పొందిన దేవాలయం రామప్ప గుడి చరిత్రగాంచిందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ పేరుతో ప్రఖ్యాతిగాంచిన చార్మినార్ కు మరింత పర్యాటకులను ఆకర్షించడానికి వివిధ రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందులో భాగంగా నిత్య నూతనంగా కనిపించేందుకు రంగురంగుల విద్యుత్ దీపాలంకరణ చేపట్టి ప్రజలకు ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. త్వరలోనే చార్మినార్ తో పాటు గోల్కొండ కోటను సైతం యునెస్కో గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. To kill the darkness and let's awaken the waters of the enlightenment and the energy and positivity around us. आकर्षित करने के लिए जो भी प्रयास करना चाहिए पूरा हम मिलकर प्रयास करेंगे, क्योंकि आज भारत दुनिया का टूरिज्म के नंबर 1 डेस्टिनेशन बनने का बहुत बड़ा स्कोप है. ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కట్టడాలు కేంద్ర ప్రభుత్వం దగ్గరే. ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్ తూర్పు ఎమ్మెల్యే టికెట్ వద్దిరాజు గణేష్ కు ఇవ్వాలని త్రినగరి బ్రాహ్మణ సంఘాల ఐక్యవేదిక విజ్ఞప్తి చేసింది. ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ న్యాయవాది, సేవా దృక్పథం కలిగిన వ్యక్తి, వరంగల్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా, అడ్వకేట్స్ జేఏసీ కన్వీనర్ గా వద్దిరాజు గణేష్ 27వ డివిజన్ కార్పొరేటర్ గా పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలకు సేవలందించారని కొనియాడారు. కార్పొరేటర్ గా విజయం సాధించిన తర్వాత మేయర్ పదవి కోసం ప్రయత్నిస్తున్న సందర్భంలో అధినాయకత్వంలో భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. త్వరలో జరగబో అసెంబ్లీ ఎన్నికలలో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి పార్టీ అభ్యర్థిగా వద్దిరాజు గణేష్ కు ప్రాతినిధ్యం కల్పించాలని అన్ని బ్రాహ్మణ, శ్రీ వైష్ణవ, ఆరాధ్య, నియోగి, మధ్య సంఘాల నాయకులు ఏకతాటిన ముక్త కంఠంతో కోరారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ డాక్టర్స్ అసోసియేషన్, స్టేట్ ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వద్దిరాజు రాకేష్, తెలంగాణ రాష్ట్ర అర్చక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్ర శర్మ, రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య స్టేట్ ప్రెసిడెంట్ వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ, కన్వీనర్ వద్దిరాజు వెంకటేశ్వరరావు, సత్యమోహన్, పివి మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. అదే కాకుండా సపోర్ట్ చేస్తున్నవాళ్ళు వద్దిరాజు గాంధీ గారు ఆయన 2003లో జిల్లా బార్ అసోసియేషన్లో న్యాయవాదిగా వారు చేరినారు. అప్పటి నుంచి ఢిల్లీ రావుగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ లాయర్ల జేఏసీని ముందు తీసుకెళ్ళి ఢిల్లీలో పార్లమెంటు ముట్టడి, అదేవిధంగా మహబూబాబాద్లో రాళ్లతో దాడి జరిగినప్పుడు వీటన్నింటినీ ముందరుండి ఒకవేళ ఒక పోలీస్ అందరూ అరెస్ట్ చేసిన దగ్గరకు వచ్చినప్పుడు ఒకే స్లోగన్ ఇచ్చినాడు గణేష్ గారు, మీరు ఫైరింగ్ చేస్తే నేను పోతాను, నేను చచ్చినా పర్వాలేదు. ఐక్యవేదిక నిర్వహణ చేసుకొని దానికి వద్దిరాజు వెంకటేశ్వరరావు, జయప్రసాదరావు గారి కన్వీనర్గా ఎంచుకొని నేను కోఆర్డినేటర్గా ఈ ప్రెస్ మీట్ అనేది జరగడం ఉంది. ఇందులో జగన్మోహన్ శర్మ గారు, గంగు ఉపేంద్ర శర్మ గారు, వివిధ డిఫరెంట్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు అందరం కలిసి ఐక్యవేదిక నుండి ఇవాళ ఇచ్చే పిలుపు దేని కోసం అంటే సీనియర్ న్యాయవాది, వరంగల్ ముద్దుబిడ్డ, 19 తరాల నుండి వరంగల్లో తమ సేవలు అందిస్తున్న వద్దిరాజు కుటుంబీకుడు, సీనియర్ న్యాయవాది, తెలంగాణ ఉద్యమ నేత, సీనియర్ అడ్వకేట్, డిఫరెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నడుపుతున్న విద్యావేత్త, పాస్ట్ ప్రెసిడెంట్ బార్ అసోసియేషన్, ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన వద్దిరాజు గణేష్ గారికి ముందుగా ఈరోజు నా గురువు గారైన జయశంకర్ గారు, వారు నాకు అన్ని విధాల మార్గదర్శకులు, వారు నాకు గురువు. ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా వారికి ముందు చేతులెత్తి వారు ఎక్కడున్నా కూడా వారి ఆశీస్సులు మన తెలంగాణ ప్రజలందరికీ కూడా ఉన్నాయి. వారి స్ఫూర్తి ఈరోజు మనకు ఈ తెలంగాణ రాష్ట్రానికి సాధించడం జరిగింది. ముందుగా వేదిక మీద ఉన్న ఐక్య బ్రాహ్మణ సమితి బ్రాహ్మణులందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. మీ అందరికీ కూడా వేదిక మీద ప్రతి ఒక్క బ్రాహ్మణికి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎంతో కాలం తర్వాత ఇలా అందరము బ్రాహ్మణులందరం ఒకటై మన సత్తా ఏంటి, మన స్ట్రెంత్ ఏంటి అనేది మనం నిర్మించుకోవడానికి అందరం కూడా ఈ రోజు ఇక్కడ సమావేశమై ఈరోజు మీరందరూ కూడా నన్ను ఏకగ్రీవంగా తీర్మానించే వరకు తూర్పు నుంచి పోటీ చేయని చెప్పి మీరందరూ నన్ను ఆశీర్వదించి నన్ను ముందుకు పిలిచి కూర్చోబెట్టినందుకు ముందుగా మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులు ఇప్పటి నుంచో నాకు అందరూ శుభాశీస్సులే. నేను ఇరిగేషన్ ప్రాజెక్టులో ఏపీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం చేసిన అవినీతి ఎక్కడ బయటకు వస్తుందనే భయంతోనే వైకాపా నేతలు అల్లర్లకు పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9 ఏళ్ల ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, నూతన ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని, ఎన్ఎస్టీ సెక్యూరిటీ కలిగినటువంటి వ్యక్తిపై దాడులకు తెగబడ్డారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పోలీసులు టీడీపీ వారిపై లాఠీచార్జ్ చేసి వైసీపీ వారు తమ వారిపై దాడులు చేసేలా ప్రోత్సహించారని ఆరోపించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. నాయుడు గారు ప్రాజెక్టులు ఏవైతే తెలుగుదేశం ప్రభుత్వంలో మొదలుపెట్టి ఇప్పటికీ పూర్తి కాకుండా
ఉన్నటువంటి ప్రాజెక్టులు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించే భాగంగా ఒక వారం ముందే పోలీస్ పర్మిషన్లకు ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. పెట్టిన కొన్నిటికి అనుమతులు నిరాకరించి నిన్న కంబళ్ళపల్లిలో మొదట అంగలులో జరిగినటువంటి దుశ్చర్య, పుంగునూరులో నిన్న జరిగినటువంటి దుశ్చర్య కేవలం వైసీపీ పెద్దలు ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి వీళ్ళ కుట్ర, ఇందులో భాగస్వామ్యులు వచ్చి పోలీసు ఉన్నతాధికారులు. అయ్యా మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో తంబలపల్లి నియోజకవర్గము అంగుళూరులోనైతేనేమి పుంగనూరులోనైతేనేమి ఆయన వస్తుంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన ప్రాజెక్టుల పైన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా 90% పూర్తి చేసి ఈ గవర్నమెంట్ వచ్చి 4 సంవత్సరాలు అయితే కూడా ఆ 10% 6% చేయలేక దాన్ని చూడడానికి ఆయన గారు వచ్చింటే తంబల్లపల్లో కనీసం ఒక 500 మంది వైసీపీ కార్యకర్తలు రోడ్ల పైన బైఠాయించి చంద్రబాబు నాయుడు గో బ్యాక్ అంటూ అరవడము, పచ్చి బూతులు తిట్టడము ఇది ఎక్కడ సమంజసం అని మేము అడుగుతున్నాము. ఎందుకంటే ఆయన గారు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నిన్న అంగల్లో పుంగనూరులో జరిగినది రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం మన పార్టీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎంత అన్యాయంగా నిన్న జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్కి వస్తే మీటింగ్లో జనాలంతా వచ్చి మా తప్పులన్నీ ఎత్తుకుంటారనే ఉద్దేశంతో ముందుగానే పద్ధతి ప్రకారం దాడి చేయడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకునే పరిస్థితి వచ్చింది. ఇట్లా వాళ్ళగా మేము ఓట్లు వేసింది, వీళ్ళ మేము గెలిపించింది అనే భావన అందరిలోనే కలుగుతుంది. మీరందరూ కూడా గమనించండి. ఈ దారుణాలు ఇవి ఎన్ని రోజులు మన ఎస్పీ గారు చెప్తారు, అంతా చంద్రబాబు నాయుడు గారు రెచ్చగొట్టిన దాని వల్లే దాడులు జరిగినాయి అంటున్నారు. ఇంత అన్యాయంగా ఇది ప్రజాస్వామ్యంలో. గోవును జాతీయ ప్రాణిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని శ్రీ దత్తా విజయానంద తీర్థస్వామి అన్నారు. అఖిల భారత గోసేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం నుండి బషీర్బాగ్ తిరుమల తిరుపతి దేవస్థాన కార్యాలయం వరకు గో మహాపాదయాత్రను ప్రారంభించారు. ఈ మహాపాదయాత్ర కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోహధారిత ఉత్పత్తుల వినియోగం, వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. ఆవును రక్షించు, భూమిని కాపాడు అనే నినాదంతో పెద్ద ఎత్తున మహాపాదయాత్ర శ్రీకారం చుట్టారు. 25 రోజుల పాటు 780 కిలోమీటర్ల మేర మహాపాదయాత్ర కార్యక్రమం జరుగుతున్నట్లు వెల్లడించారు. ఆవులను రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను, పవిత్రతను కాపాడాలని అఖిల భారత గోసేవ ఫౌండేషన్ అధినేత బాలకృష్ణ గురుస్వామి అన్నారు. సర్వమత గ్రంథాలు జీవహింస చేయరాదని ఉన్నప్పటికీ గోవధ చేస్తుండడం బాధాకరమని, గోవధ నిర్మూలనకు కృషి చేయాలన్నారు.
చేనేతకు సంబంధించిన అనేక పథకాలు ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా క్లస్టర్లు ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారని అన్నారు. చేనేత కార్మికులు నేసే అందమైన బట్టలు ప్రపంచంలోనే ఎక్కడా లేవని అన్నారు. అనేక దేశాల్లో తిరుగుతున్న క్రమంలో భారతీయ చేనేతకు సంబంధించిన దుస్తులు చూసినప్పుడు చాలా సంతోషం కలుగుతుందని తెలిపారు. దేశంలో వ్యవసాయం తర్వాత చేనేత రంగం మీదనే ఎక్కువ మంది ఆధారపడి బతుకుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 15% నూలు సబ్సిడీ అందిస్తుండటంతో చేనేతలకు మేలు జరుగుతోందని అన్నారు. ముద్రా లోన్ ద్వారా రుణాలు కూడా అందజేస్తున్నామని అన్నారు. తెలంగాణలో చేనేత కార్మికుల సంఘానికి ఎన్నికలు నిర్వహించకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం మొండికేసిందని, మరో 4 నెలల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చాక చేనేత సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, హాస్టళ్లలో చేనేతకు సంబంధించిన బెడ్షీట్లు, దుస్తులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. దయచేసి ఆర్గనైజర్స్ కూడా అందరికీ సార్ ఇక్కడ వారు కిషన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా చేనేత ఇష్టమైన చేనేత వారికి అందించడం జరిగింది. ఇది ప్రత్యేకంగా నేసి తీసుకురావడం జరిగింది. మా రంగానికి అందరూ కూడా సహకారం తెలియజేస్తూ, మా కార్పొరేటర్లు కూడా సహకారం తెలియజేస్తూ 3 5 10 20 కూడా ఎక్కువ జతలు కూడా కొనుగోలు చేసి స్టిచ్చింగ్ చేయించుకొని వాడుతున్నటువంటి పరిస్థితి. మరి డిమాండ్ పెరిగినప్పుడు, జనాభా పెరిగినప్పుడు మరి ఎందుకు ఈరోజు చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన కార్మిక రంగానికి అన్ని రకాలుగా ప్రోత్సహిస్తాం. ఏ ఒక్క చేనేత కార్మికుడు ఇబ్బంది పడకుండా వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. చేనేత కార్మికులను ఆదుకుంటే తప్పకుండా వాళ్ళు వేసేటువంటి, వాళ్ళు తయారు చేసేటువంటి వస్త్రం ద్వారా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి లాభం ఉంటుంది, ఇటు కేంద్ర ప్రభుత్వానికి లాభం ఉంటుంది. కోట్లాది మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వేసుకున్న వాళ్ళు కూడా ఈ యొక్క దుస్తులు చాలా సంతోషంగా వాడతారనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, తప్పకుండా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను, మీరు పథకాలు ప్రారంభించండి. మీరు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కూడా తప్పకుండా చేనేత కార్మికుల కోసము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అందిస్తుందని చెప్పుకుంటూ మరొకసారి మీకు మనవి చేస్తున్నాను, మన తెలంగాణ రాష్ట్రంలో చేనేత కార్మికులను ఏ రకంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలుసు. చింతగిన్ని మల్లేశం గారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత స్వయంగా ఆయనకు పద్మశ్రీ. హైదరాబాద్ ఉప్పల్ భుగాయత్ హెచ్ఎండిఏ లేఅవుట్ లో హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ మ్యూజియం కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఫిర్యాదిగూడ మేయర్ జక్కా వెంకటరెడ్డి, పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.
మేము కాదు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండతో పోలీసుల మద్దతుతో వైసీపీ గుండాలు రాళ్ల దాడులు చేయడం పట్ల మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకుడు షాజహాన్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా పోలీసుల వద్ద చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి అనుమతులు తీసుకున్నా పర్యటనకు సంబంధించి రక్షణ కల్పించడంలో పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారని ఆరోపించారు. జరిగిన అల్లర్లకు సంబంధించి చిత్తూరు, అన్నమయ్య జిల్లాల ఎస్పీలు మాట్లాడడం చూస్తే ఇబ్బందికరంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలవడం ఖాయమని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చట్టపరమైన సమాధానం చెబుతామని హెచ్చరించారు. ఒక యుద్ధ ప్రాతిపదికంగా వాస్తవాలు తెలుసుకునేడానికి ముందుకొచ్చారు. కాకపోతే ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులు, తంబాళ్లపల్లి సంబంధించిన వైసీపీ నాయకులు, పొంగనూరుకి సంబంధించిన వైసీపీ నాయకులు, సాక్షాత్తు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన మనిషి, ఈ కొత్త రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా అయిన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి రానియకుండా చేసి అక్కడ అంగళ్ళులో వాస్తవం స్టార్ట్ చేశారు. అంగళ్ళు పరిస్థితి ఏమంది, ఆయన అంగళ్ళలో దిగి మాట్లాడాలనే ఒక ప్రోగ్రాంలో లేదు. మినిట్ టు మినిట్ ప్రోగ్రాంలో క్లియర్ కట్గా ఏముందంటే అంగళ్ళులో యథావిధిగా వెళ్ళిపోతారు. అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర పర్యటనలో భాగంగా నిన్న అంగళ్లకు, మదనపల్లికి మీదుగా పుంగనూరు, పలమనేరు, చిత్తూరుకు పర్యటనలో భాగంగా అంగళ్లకు చేరుకున్నప్పుడు అంగళ్ళల్లో ఈ వైసీపీ దాడులు, పుంగనూరులో వైసీపీ వాళ్ళ దాడులు, ఇది చాలా అప్రజాస్వామికం. ఎందుకంటే మీరు మంచి పాలన అందించినప్పుడు ప్రజలందరూ మీ వెంటే. చంద్రబాబు పర్యటనలో జరిగిన సంఘటనలు చాలా దురదృష్టకరము. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 175 కాన్స్టిట్యూన్సీల్లో ఎక్కడ లేని రూల్స్, ఎక్కడ లేని అరాచకము ఒక తంబలపల్లి, పుంగనూరులోనే జరుగుతున్నాయి. గతంలో ఈ 2 నియోజకవర్గాల్లో చాలామంది ఎమ్మెల్యేలుగా పనిచేశారు. పుంగనూరు నియోజకవర్గంలో ఎత్తితే ఇంతకుముందు ఎంతమంది ఎమ్మెల్యేలు పనిచేశారో ఒక్కడు కూడా అరాచకానికి పాల్పడింది లేదు. ఒక్కడు కూడా అక్కడ కక్ష సాధింపు చర్యలు చేపట్టింది లేదు. ఎప్పుడైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పుంగనూరు శాసనసభ్యుడిగా ఎన్నికైనాడో అప్పటి నుంచి అరాచకాలు మొదలైనాయి. పుంగనూరు నియోజక ప్రజలు కూడా విసిగిపోతున్నారు ఈ అరాచకాల వల్ల. ఎందుకంటే ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జెడ్ కేటగిరీ భద్రతలో ఉన్న వ్యక్తి కూడా మేము పుంగనూరు నియోజకవర్గం రాని. నిన్నటి దినమ నారా చంద్రబాబు నాయుడు గారు నదుల అనుసంధానం పైన, నీటిపారుదల పైన మన రాష్ట్రానికి రావడం జరిగింది. అనంతపురం, కర్నూలు నుండి అనంతపురం వయా కడప మీదగా వస్తే ఎక్కడా కానీ ఏ ఇబ్బంది లేకుండా దివ్యంగా వచ్చింటే ఈరోజు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి వాళ్ళ తప్పులను ఎత్తి చూపుతున్నాడని వాళ్ళు ఈ ముందు ట్రిబ్యునల్ కోర్టులో వాళ్ళకు ఫైన్ వేసిన 100 కోట్లు ఫైన్ వేసినారు. ఇది చంద్రబాబు నాయుడు చేయించినాడని చెప్పి ఈరోజు రాళ్లతో దాడి చేశారు. ఇది ఎన్నో రోజులు సాగదు. యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు దీన్ని చూసినారు. ఎక్కడ చూసినా మీ అరాచక గూండాతనమే ఇప్పుడు బయటపడతా ఉంది. మీరే గాన పోలీసులు అడ్డు పెట్టుకోకుండా మీరు రాండి, మేము వస్తాం, తెలుసుకుందాం. నిన్న మీరు పోలీసులను మా పక్క ఉలిపిండి ఆ పక్క. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కేంద్రంలోని పాత గ్రామ పంచాయతీ చౌరస్తాలో ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధ నౌక గద్దర్ మృతి పట్ల టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి సంతాపం తెలిపి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్లు పెద్దబావి సుదర్శన్ రెడ్డి, నేనావత్ బాలు నాయక్, ఎర్ర జయహింద్,
రాళ్లగూడెం శ్రీనివాసరెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి, నాయకులు బాలింగని జంగయ్య, గట్టు బాలకృష్ణ, పుట్టగళ్ల జగన్, బంగారి అశోక్, నరహరి గౌడ్, యాదయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పోరాటం చేస్తూ ఎంత ఏజ్ వచ్చినా కూడా ప్రజా సమస్యల కోసం, ప్రజల సమస్యలను పరిష్కారం కోసం పోరాటం చేసినటువంటి యుద్ధ నౌక అనే పేరుగాంచినటువంటి మన తెలంగాణ గద్దరన్న మరణించడం అనేది బాధాకరమైన విషయము. ఎందుకంటే దళితులకు కానీ గిరిజనులకు కానీ భూమిని కోల్పోయిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు గద్దరన్న ఉన్నాడు అంటే గద్దరన్న తన యొక్క మాటలని పాట రూపంలో మలుచుకొని ఏ విధంగా అయితే మెసేజ్ ఇచ్చిండో మనందరం చూసినాము. తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా తన గొంతును వినిపించి తెలంగాణ ఎందుకు కావాలి, ఎందుకు సాధించుకోవాలి తెలంగాణని మనము అని చెప్పేసి వెలుగెత్తి చాటి ఆ యొక్క సమస్యని, ఆ తెలంగాణ పోరాటాన్ని పాట రూపంలో ఉదయించే సూర్యునిలాగా మనకి తెలియజెప్పిన గద్దరన్న మరి ఈరోజు మన మధ్యలో లేరు. అంతేకాకుండా ఇప్పుడు కూడా తను ఆఖరి చూపుల వరకు కూడా ప్రజల కోసమే పోరాడిండు. మరి పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఎంతో ఓపిక చేసుకొని మన బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం తిరిగిండు. మేము అప్పుడు కూడా అన్న ఆరోగ్యం సహకరిస్తలేదంటే మా భూములు మాకు కావాలి అనే నినాదంతో ఈరోజు ప్రతి ఒక్కరిని చైతన్యం చేసి ప్రతి ఒక్కరి నోటి మాట మా భూములు మాకే, మా భూములు మాకే అనేది గద్దరన్న ఆశయము. గద్దరన్న ఆశయాన్ని సాధించేది ఒక కాంగ్రెస్ పార్టీయే అని ఆయన గుర్తించి కూడా మరి ఈరోజు పాదయాత్రలో మాతో పాటు అడిగి పాల్గొన్నాడు. తనతో నడిచినన్ని రోజులు మేమే అనుకున్నాము అంటే ఈ ఏజ్ లో లంబాడీలను ఎస్టీ జాబితాల నుండి తొలగించాలని బీజేపీ ఎంపీ సోయం బాబురావు వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయాన్ని తెలంగాణ లంబాడీ సంఘాలు జేఏసీ నాయకులు ముట్టడించారు. కార్యాలయం వైపు వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు ఎంపీ సోయం బాబురావు పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసి పార్టీ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. పోలీసులు జేఏసీ నాయకులను అరెస్ట్ చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మణిపూర్ లో జరిగిన హింసాత్మక ఘటనలో వందలాది కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయని వారికి సంఘీభావంగా చిత్తూరు జిల్లా గూడూరు ఎస్ఏఎల్సీ చర్చి పాస్టర్ ఓడిజే ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కూరగాయల మార్కెట్, హాస్పిటల్ రోడ్, రాజా వీధి, పాత బస్టాండ్ మీదుగా సాగింది. నల్ల బ్యాడ్జీలు ధరించి నోటికి గుడ్డలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పాస్టర్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ భారత్ విభిన్న మతాలు జాబితాలో కూడిన దేశమని, మణిపూర్ లో జరిగిన అరాచకత్వ ఘటన విచారకరమని అన్నారు. వందలాది కుటుంబాలు గ్రామాలు వదిలి అడవుల్లో ఉంటున్నారని, వారికి దేశ ప్రజలందరూ సంఘీభావంగా నిలబడాలని కోరారు. ఈ ర్యాలీలో చంద్ర, చిన్న, ప్రవీణ్ మహిళలు పాల్గొన్నారు.
దేశ నాయకులకు, గౌరవనీయులకు, పెద్దలకు అందరికి కూడా సెయింట్ పాల్ పీటర్స్ లూథరన్ సంఘం నుంచి కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఈరోజు మన భారతదేశంలో ఎప్పుడు కని విని ఎరుగినటువంటి మణిపూర్లో జరిగినటువంటి ఆ భయంకరమైనటువంటి మారణకాండ నిమిత్తము ఆ విధ్వంసంలో అనేక కుటుంబాలు చెల్లాచెదరై కొన్ని వందల గ్రామాలు తమ యొక్క స్థానాన్ని విడిచి అడవుల్లో జీవిస్తున్నటువంటి సందర్భంలో వారి కొరకు, వారి కుటుంబాల కొరకు ఈ శాంతి ర్యాలీని ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే మనము భారతీయులం, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు చెప్పుకునేటువంటి దేశంలో మనం జీవిస్తున్న ఈ దినము జరిగినటువంటి ఈ పరిస్థితుల్లో, ఈ దినాలలో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే విభిన్న మతాలు, విభిన్నమైనటువంటి వర్ణాలు, విభిన్నమైనటువంటి మనస్తత్వాలు, విభిన్న జాతుల వారు, విభిన్నమైనటువంటి భాషలు మాట్లాడేవారు మన భారతదేశంలో ఉన్నారంటే భారతదేశానికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యత ఏంటంటే భారతదేశము భరత ఖండం అని చెప్పారు. ఎందుకంటే ఒక ఖండానికి ఉండే లక్షణాలన్నీ కూడా భారతదేశానికి ఉన్నాయి. విభిన్నమైనటువంటి జాతులు కలిగిన వారు, విభిన్నమైనటువంటి భాషలు కలిగిన వారు, విభిన్న వాతావరణాలు కలిగినటువంటి దేశం. కాబట్టి ఇంత గొప్ప దేశంలో ఇటువంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరం. దయచేసి మనమందరం కుల మతాలకు అతీతంగా అందరం కూడా స్నేహపూర్వకంగా జీవించాలని, దేవుని యొక్క శాంతి పొందాలని మీకు ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రపంచవ్యాప్త పర్యాటకానికి స్వర్గధామం కానున్న భారత్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే టికెట్ వతిరాజ్ గణేష్ కు ఇవ్వాలి, శ్రీనగరి బ్రాహ్మణ సంఘాల ఐక్యవేదిక డిమాండ్. మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం అవినీతి బయటకు వస్తుందనే భయంతోనే అల్లర్లు, మదనపల్లి మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్ ఆరోపణ. గోవును జాతీయ ప్రాణిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి, శ్రీ దత్తా విజయానంద తీర్థస్వామి వినతి. ఈ బిల్డెన్ ఇంతటితో సమాప్తం. మరొక బిల్డెన్ తో మళ్ళీ కలుద్దాం. అందరూ చూస్తున్నానండి V3 న్యూస్ సాక్ష్యం సమాజితం.
గౌరవనీయులకు పెద్దలకు అందరికీ కూడా సెయింట్ పాల్ పీటర్స్ లూథరన్ సంఘం నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈరోజు మన భారతదేశంలో ఎప్పుడు కని ఎరుగినటువంటి మణిపూర్లో జరిగినటువంటి ఆ భయంకరమైనటువంటి మారణకాండ నిమిత్తము ఆ విధ్వంసంలో అనేక కుటుంబాలు చెల్లాచెదరై కొన్ని వందల గ్రామాలు తమ యొక్క స్థానాన్ని విడిచి అడవుల్లో జీవిస్తున్నటువంటి సందర్భంలో వారి కొరకు వారి కుటుంబాల కొరకు ఈ శాంతి ర్యాలీని ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే మనము భారతీయులం, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు చెప్పుకునేటువంటి దేశంలో మనం జీవిస్తున్నాం. ఈ దినం జరిగినటువంటి ఈ పరిస్థితుల్లో ఈ దినాలలో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే విభిన్న మతాలు, విభిన్నమైనటువంటి వర్ణాలు, విభిన్నమైనటువంటి మనస్తత్వాలు, విభిన్న జాతుల వారు, విభిన్నమైనటువంటి భాషలు మాట్లాడేవారు మన భారతదేశంలో ఉన్నారంటే భారతదేశానికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యత ఏంటంటే భారతదేశము భరత ఖండం అని చెప్పారు. ఎందుకంటే ఒక ఖండానికి ఉండే లక్షణాలన్నీ కూడా భారతదేశానికి ఉన్నాయి. విభిన్నమైనటువంటి జాతులు కలిగిన వారు, విభిన్నమైనటువంటి భాషలు కలిగిన వారు, విభిన్న వాతావరణాలు కలిగినటువంటి దేశం కాబట్టి ఇంత గొప్ప దేశంలో ఇటువంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరం. దయచేసి మనమందరం కుల మతాలకు అతీతంగా అందరం కూడా స్నేహపూర్వకంగా జీవించాలని, దేవుని యొక్క శాంతి పొందాలని మీకు ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.